హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ప్రియదాసరి. దేవుడు తనకొక లోపాన్ని ఇచ్చినా సరే ఆ లోపాన్ని కూడా వరంగా టర్న్ చేసుకుని సమాజంలో ఎన్నో ఒడిదడుకుల్ని ఎదుర్కొంటూ ఈరోజు మన ఇంటర్వ్యూలో ఉన్నారు ట్రాన్స్‌జెండర్ సమంత అనొచ్చు. బట్ అందరూ సమంత అంటారు. రియల్ నేమ్ ఏంటి అనేది ఎవ్వరికీ తెలీదు. సమంత వాయిస్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో అందరినీ అలరిస్తూ మనందరికి ఎంతో దగ్గరైపోయారు. సో తనతో మాట్లాడి అసలెందుకని ఇలా మారాల్సొచ్చింది ఏంటి? అలానే సమంత వాయిస్ అనేది నిజంగా ప్రాక్టీస్ చేస్తే వచ్చిందా? లేకపోతే అలానే వచ్చిందా ఏంటి అనేది తెలుసుకుందాం. హాయ్ నైనా. హాయ్. సో అందరు సమంత అంటారు. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అరిక, నైనా అని చూసాను కాబట్టి చెప్తున్నాను. ఈ సమంత అని అసలు ఎలా వచ్చింది? అది నిజానికి నేను చాలా సార్లు ఇన్‌స్టాలో కొన్నిసార్లు నా వాయిస్‌తో వీడియోస్ చేస్తూ పెట్టా. హ్మ్. సో, దానివల్ల ఇంకా చూసే పబ్లిక్ సమంత, సమంత ఇంకా వాళ్ళే పెట్టారు పేరు నేను పెట్టుకోలే. ఓకే. సో మీరు చాలా ఎక్కువ సమంత గారిని ఇష్టపడి ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ వాయిస్ వచ్చిందా? లేకపోతే నిజానికి నార్మల్‌గానేనా? సమంత అంటే చాలా ఇష్టం. బట్ అలా అని ప్రాక్టీస్ చేయలా. హ్మ్. నాకు వాయిస్ సమంత అని తెలిసినప్పటి నుంచి నేను తనని ఇష్టపడ్డా. ఓకే. ఫస్ట్‌లో అలా ఏం ఉండేది కాదు. ఓకే. మీకు నార్మల్‌గా నార్మల్ వాయిస్ ఎలా ఉంటది? ఒక్కసారి నార్మల్ మాట్లాడగలరా అసలు? రాదా ఇంకా? అంటే ఇలా మాట్లాడి ఒక్కోసారి అలవాటయిపోయిందా? ఆహ్, మా ట్రాన్స్ ఉమెన్స్‌లో వాయిస్ కొంచెం డిఫరెంట్‌గానే ఉంటుంది కదా! హ్మ్. సో, నాది కొంచెం టోటల్ సామ్‌లా ఉండడం మా వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. "ఏమైనా సర్జరీ చేయించుకున్నావా? లేకపోతే ఏమైనా థెరపీ తీసుకున్నావా? హ్మ్. లేకపోతే ప్రాక్టీస్ ఏమైనా చేశావా? డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఏమైనా చేశావా?" హ్మ్. బట్ అవన్నీ నాకు తెలీదు. హ్మ్. నేను చిన్నప్పటి నుంచి ఇలానే మాట్లాడుతూ వచ్చా. సో, ఓకే. దానివల్ల ఇలా అంటే ఉండిపోయింది. అబ్బాయి వాయిస్ అనేది అసలు మీ అబ్బాయి వాయిస్ ఎలా ఉంటదనేది మీకు కూడా తెలీదు. అసలు నేను ఓకే. కొన్ని సార్లు ట్రై చేస్తూ ఉంటా కూడా. మెయిల్ వాయిస్ వస్తే బావుండేమో ట్రై చేద్దామని. నో. హ్మ్. అసలు అబ్బాయి వాయిస్ అనేది మీకు తెలీదింకా. ఓకే. రాదు. ఏ ఏజ్‌లో మీరు తెలుసుకున్నారు మీకు నాకు డిఫరెంట్ ఇంటర్ ఫీలింగ్స్ ఉన్నాయని? అయిపోయింది. ఇంటర్ అయిన తర్వాత చేంజ్ అయ్యాను. ఓకే. అప్పటి వరకు కూడా వాయిస్ ఇట్లానే వచ్చేదా మరి? అప్పుడు కూడా ఇలానే ఉండేది. చాలా ఫెమిని. ఓకే. వాళ్ళు కూడా అనేవారు. "నీ వాయిస్ అమ్మాయిలా ఉంటుంది. హ్మ్. ఎందుకలా ఉంటుంది" అని. హ్మ్. బట్ ఐ డోంట్ నో అది మెచ్యూరిటీ లెవెల్ లేని ఓకే. స్టేజ్ కదా! ఓకే. తెలుసుకోలేదు. అయితే సమంత గారి డైలాగ్ ఒకటి చెప్పుకొని తర్వాత మీ ఇంటర్వ్యూ క్వెషన్స్‌లోకి వెళ్దాం మరి. యాహ్! ఖచ్చితంగా. ఫస్ట్ లవ్ అంత ఈజీగా పోదు. మర్చిపోవడం జరగదు కార్తీక్. ఈ 3 ఇయర్స్‌లో నన్ను మర్చిపోయావనే అనుకున్నా. బట్ ఇప్పుడే అర్థమైంది. నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావని. నీతో మాట్లాడడం మా నాన్నగారు చూస్తే ఏమైనా అనుకుంటారని భయం కార్తీక్. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ 3 అవర్స్ నీతోనే ఉండాలనుకుంటున్నా. ఈ 3 గంటల పాటు నాతోనే ఉండగలవా? సో, ఏ మాయ చేసావే. ఓకే. సో, యాక్చువల్లీ కళ్ళు మూసుకొని నిజంగా సమంత గారి వాయిస్ లానే ఉంది. ఎగ్జాక్ట్ ఒస్తుంది. సో, మీకొచ్చే కామెంట్స్ కూడా అన్నీ ఇలానే వస్తుంటాయి ఆ! అనుకుంటాను కదా! కామెంట్స్ కూడా ఆల్‌మోస్ట్ సమంత ఆర్ మృణాల్ హ్మ్. ఇంకా ఇంతే. మాక్సిమం నభా సాంఫిక్స్. నటేష్‌లా ఉన్నారు అనేసి కూడా ఈ మధ్య కొన్ని మీమ్స్ ఒస్తున్నాయి. యాహ్! మేబీ నేను ఒక ఫోటోని పెట్టుకున్నా. హ్మ్. అంటే 'నభా నటేష్' గారు రీసెంట్‌గా ఒక కేరళ స్టైల్‌లో తీసుకున్నారు. హ్మ్. సో, నేను అంతకు ముందు 'వరలక్ష్మి వ్రతానికి' కూడా అదే స్టిల్‌లో తీశాను. హ్మ్. సో, పక్కన పెడితే కొంచెం ఫేస్ కట్ అయితే దగ్గరగానే ఉంది అనిపిచ్చింది. బట్ ఓకే. ఐ డోంట్ నో. ఓకే. సో, మీ స్కూలింగ్ ఎలా ఉండేది? అంటే మీకు ఇంటర్ నుండే కదా ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. లేదు ఫస్ట్ నుంచి మాకు ఎయిత్ ఆర్ నైన్త్ నుంచి తెలిసిపోతాయి. బట్ హ్మ్. అది మెచ్యూరిటీ లెవెల్ ఉండదు కదా! హ్మ్. హ్మ్. అంతగా అబ్జర్వ్ చేయలేం మేము. ఓకే. సరే దాని తర్వాత ఇంటర్‌లోకొచ్చాక నాకు నేనేంటో తెలుసు. ఓకే. సో, చేంజ్ అవ్వాలి అనుకుంటే ఇటు సొసైటీని ఫేస్ చేయాలి, హ్మ్. ఫ్యామిలీని ఫేస్ చేయాలి. హ్మ్. కొంచెం భయం ఉండేది. హ్మ్. సో, ఇంటర్ అయిపోయిన తర్వాత ఇది నా లైఫ్ కదా! హ్మ్. అందరి కోసం నేను సాక్రిఫైస్ చేయలేను. హ్మ్. సో, ఐ వాంట్ ఫ్రీడమ్. అందుకనే చేంజ్ అయ్యా. ఓకే. సో, మీ పేరెంట్స్‌కి తెలుసా మీరిలా మారారని? యాహ్! మారిన తర్వాత ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇంట్లో ఆహా! ఎలాంటి సూపర్. ప్రాబ్లమ్ లేదు. ఓకే. కానీ అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు? మీకిలా ఫీలింగ్స్ నేను ఉన్నాయని చెప్పినప్పుడు? చెప్పలేదు. హ్మ్. మేబీ చిన్నప్పటి నుంచి నన్ను ఫెమినీగా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా! హ్మ్. మేబీ వాళ్ళకి కూడా అర్థమయ్యే ఉంటుందని నాకు ఓకే. ఇప్పుడు అనిపిచ్చింది. మీ పేరెంట్స్‌తోనే ఉంటున్నారా మీరు? యాహ్! నేను ఫ్యామిలీకి మొన్నే వచ్చాను నేను ఇంటి నుంచి. ఓకే. సో, చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు కదా! మీరు అవును. పుట్టి పెరిగిందెక్కడ? నేను పుట్టి పెరిగింది విజయనగరం. ఓకే. అంటే సో, ఆ! విజయనగరం దగ్గర గుమ్మలక్ష్మీపురం హ్మ్. ఉంటుంది. మా అమ్మమ్మ ఓకే. వాళ్ళ ఊరు. జే కలిగొట్టు విలేజ్. ఓకే. పక్కా పల్లెటూరు. హ్మ్. సో, చిన్నప్పటి నుంచి నేచర్ లవర్‌ని నేను. హ్మ్. అక్కడే పెరిగా. ఓకే. సో, ఇప్పుడు హైదరాబాద్ సిటీస్ ఆర్ బెంగుళూరు, ఢిల్లీ సైడ్ ఏంటంటే ట్రాన్స్‌జెండర్ గేస్ అన్నా పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే యెస్. అందరూ ఎలానో వాళ్ళు అలానే. అవును. చాలా నార్మల్‌గా చూస్తారు. ఇంకా స్పెషల్‌గా చూస్తారు చెప్పాలంటే. యాహ్! కానీ మనకి ఊరు సైడ్ ఏంటంటే ఇలా డిఫరెంట్ ఫీలింగ్స్ ఉన్నాయనగానే అంటే మాటలతోనే సగం చంపేస్తారు. సో, యెస్. చాలా దారుణంగా మాట్లాడతారు. అది ఆ ప్రెషర్ మన మీదే కాదు మన పేరెంట్స్ మీద కూడా పడతది. సో, ఖచ్చితంగా. అలా మీరేమన్నా ఊర్లో ఫేస్ చేయడం జరిగిందా? సో,
ఉంటాయి చాలా వరకు. ఒక మనిషి ఒక మెట్టు ఎక్కుతూ ఉంటే లోకులు కాకుల్లా పట్టుకుని ఉంటారు. హ్మ్. సో అన్నీ పట్టించుకోకూడదు అని నేను సైలెంట్గా ఉంటా. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తా, హ్మ్. మన లైఫ్ మనది కదా, ఎదుటి వాళ్ళు ఏవైనా అంటే మన మనసు వరకు తీసుకోవద్దు. హ్మ్. సో మన జీవితాన్ని మనం ఎంజాయ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు, వాళ్ళు అంటూనే ఉంటారు, మనం వదిలేస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటా. ఓకే. సో మా ఫ్యామిలీ అంతగా పట్టించుకోరు కూడా మాటలు. ఓకే. పైగా నేను ఇంటికెళ్ళేటప్పుడు మేబీ ఊర్లో వాళ్ళు కూడా నన్ను కొంచెం స్పెషల్‌గానే చూస్తారు. హ్మ్. మేబీ ఇంటర్వ్యూస్ ఇచ్చిన అందువల్ల అనుకుంటా. హ్మ్. ఇవ్వకపోయుంటే మేబీ మీకు వేరేలా సిబ్లింగ్స్ ఉండేది. ఉన్నారా? నేను, అన్నయ్య. ఓకే. మీ సో అన్నయ్య ఎలా తమ్ముడు రియాక్ట్ అవుతారు? ఉండేవాడు. ఐ హ్మ్. థింక్ 2 ఇయర్స్ బ్యాక్ సూసైడ్ అటెంప్ట్. ఓహ్! ఎందుకు? అది 17 ఇయర్స్ అనుకుంటా. హ్మ్. లవ్. లవ్ ఆ బ్రేకప్. టైంలో మెచ్యూరిటీ ఉండదు కదా! హ్మ్. సో అలా. ఓకే. సో, మీ అన్నయ్య ఎలా ట్రీట్ చేస్తారు? అండ్ దెన్ నాకు అన్నయ్య అంటేనే భయం. నేను చిన్నప్పటి నుంచి అన్నయ్య ఆ ప్లేస్‌లో ఉన్నాడంటే వెళ్ళను. ఓహ్! అదేంటి? నేను ఇప్పటి వరకు మాట్లాడను మా అన్నయ్యతో. హ్మ్. భయం. ఓకే. బట్ ఇలా టర్న్ అయిన తర్వాత కూడా అసలెప్పుడు డిస్కషన్ కానీ, నో. ఆయన ఒక మాట అలా అనడం అలా కానీ, ఏం లేదు. అంటే ఒకే ఇంట్లో ఉండి ఇద్దరు బట్ సెపరేట్‌గా పెరిగారనమాట. మా అన్నయ్య భయం నాకు అంతే తనని చూస్తేనే. ఓకే. ఎందుకలా? ఏమో చిన్నప్పటి నుంచి భయం. హ్మ్. ఎప్పుడూ మాట్లాడలా. హ్మ్. ఒకవేళ మమ్మీ వాళ్ళెవరైనా పిలిచారనుకో, "అన్నయ్య నీకిలా పిలుస్తున్నారని" చెప్పి వెళ్ళిపోతా. ఓకే. ఒక్క అమ్మో! నిమిషం కూడా ఉండను. ఓకే. సో, యాక్చువల్లీ మనకి ట్రాన్స్‌జెండర్స్ అంటారు, గేస్ అంటారు. రెండిటికి డిఫరెన్స్ ఏంటి? అండ్ మీరేంటి? యెస్. ట్రాన్స్ వుమెన్ అంటే ఇప్పుడు ట్రాన్స్‌జెండర్ అనుకో, ట్రాన్స్‌జెండర్స్ అంటే ఇప్పుడు మెయిలు, ఫీమేల్ ఇద్దరు వస్తారు. హ్మ్. మేము మెయిల్‌గా ఉండి ట్రాన్స్‌జెండర్‌గా మారితే మమ్మల్ని ట్రాన్స్ వుమెన్ అంటారు. హ్మ్. ఒక ఫీమేల్ ట్రాన్స్‌జెండర్‌గా మారితే ట్రాన్స్ మెన్ అంటారు. ఓకే. మీరు ట్రాన్స్ వుమెన్స్ కోసం వినుంటారు గానీ, ట్రాన్స్ మెన్స్ కోసం అవునవును. వినుండరు కదా! హ్మ్. సో, చాలా రేర్ ఉన్నారు మన హైదరాబాద్‌లో కూడా. హ్మ్. లెస్బియన్స్ ఉన్నారు, ట్రాన్స్ మెన్స్ ఉన్నారు. హ్మ్. ట్రాన్స్ మెన్స్ అంటే వాళ్ళు ఫీమేల్‌లా పుట్టి, వాళ్ళకి బాయ్ ఫీలింగ్స్ ఉంటాయి. ఓకే. వాళ్ళకి అమ్మాయిల్ని చూస్తే ఇష్టపడతారు వాళ్ళు. సో, ఓకే. అలాంటి వాళ్ళు ట్రాన్స్ మెన్స్‌గా మారతారు. హ్మ్. మేము అబ్బాయిలుగా పుట్టి అబ్బాయిల మీద ఇష్టం పెరుగుతుంది కదా! హ్మ్. మేము ట్రాన్స్ వుమెన్స్‌గా మారతాం. ఓకే. ఇంకా గేస్ అంటారా? గేస్ అంటే ఇప్పుడు వాళ్ళు బాయ్ లానే ఉంటారు. బట్ ఫీలింగ్స్ మాత్రం ఫీమేల్‌లో ఉంటాయి. ఓకే. వాళ్ళు చేంజ్ కానీ అంటే అవ్వాలి. ఇలా డ్రెస్సింగ్ కానీ ఏది మార్చుకోరు. యెస్. మార్చుకోరు. అబ్బాయిలానే ఉండి అమ్మాయిల మీద ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. యెస్. సో, యెస్. ట్రాన్స్ అంటే ఏంటంటే కంప్లీట్ అమ్మాయిలాగా టర్న్ అయిపోయి ఆపరేషన్స్ యెస్. చేయించుకున్నారు. సో, మీరు ఆపరేషన్స్ అవి చేయించుకున్నారా? నాది 3 ఇయర్స్ అయిపోయింది. ఓహ్! ఓకే. అంటే ఏ ఏజ్‌లో ఉన్నప్పుడు మీరు నేను చేయించుకున్నారు? హైదరాబాదొచ్చి 5 ఇయర్స్ దీంతో. ఓకే. 2 ఇయర్స్ వరకు మనీ అంటే సర్జరీ కోసం మనీ చూసుకోవాలి కదా! హ్మ్. 2 ఇయర్స్ వెయిట్ చేసి ఇంకా తర్వాత మనీ సెట్ అయింది. ఓకే. అయిపోయా.